హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆరాధ్య బర్త్డే కేక్లో విషం కలిపిన పల్లవిని అందరి ముందు చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన రాజేంద్ర అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆరాధ్య తన బర్త్డే పార్టీకి అందరూ రావాలి అని చాలా ఖచ్చితంగా చెప్తుంది. భరత్, ప్రణతి, రాజేశ్వరి, శ్రేయ, శ్రీకర్ అందరూ నా పుట్టినరోజుకి రావాలి అని ఆరాధ్య మారం చేయడంతో ఈ కావని అక్షయ్ కూడా సరే అని ఆరాధ్యకి మాట ఇస్తారు. ఈ కావని, ఆరాధ్య ఈరోజు బర్త్డే పార్టీ నైటు చాలా అలసిపోతావు, వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో అని అనగానే ఈ ఆరాధ్య అలాగే అమ్మా అని గదిలోకి వెళ్ళిపోతుంది. ఆరాధ్య వెళ్ళిపోగానే ఈ అందరూ కూడా అవని వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు అని అనగానే ఇక అప్పుడే చక్రధర్ అదేనమ్మా, నువ్వు ఆరాధ్యకి అందరినీ తీసుకొస్తానని మాటిచ్చావు, కానీ అది జరిగే పనేనా? మీ రాజేశ్వరి పిన్ని ఎలాంటిదో నీకు తెలుసు కదా, రాజేశ్వరి భరత్ ఇక్కడికి ఎలా వస్తారు అని అంటూ ఉంటుంది. అప్పుడే పార్వతి కూడా అవునవని, రాజేశ్వరి భరత్లే కాకుండా శ్రేయ కూడా ఇప్పుడు ఈ ఫంక్షన్కి రాదు కదా, తన గురించి మనందరికీ తెలుసు కదా, అనవసరంగా ఆరాధ్యకి లేనిపోని ఆశలు పెంచావేమో అని పార్వతి అంటూ ఉంటే, అత్తయ్య మీరేం టెన్షన్ పడకండి, ఖచ్చితంగా మన ఆరాధ్య బర్త్డేకి అందరూ వస్తారు. రాజేశ్వరి పిన్ని, ప్రణతి, భరత్, శ్రేయ, శ్రీకర్ అందరూ కూడా ఈరోజు ఆరాధ్య బర్త్డేకి వస్తారు అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. చూస్తూ ఉండండి, నేను వాళ్ళని తీసుకొస్తాను అని అవని అయితే బయలుదేరుతుంది. అవని రాజేశ్వరి ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే పల్లవి ఒక్క నిమిషం అని అంటుంది. ఈ అవని ఆగిపోయి చూస్తూ ఉంటే ఇక పల్లవి అవని దగ్గరికి వస్తుంది. ఏంటి అని అవని అడగగానే, ఎక్కడికి అంత కాన్ఫిడెంట్గా వెళ్తున్నావు అని అనగానే, ఇందాకే చెప్పాను కదా ఆరాధ్య పుట్టినరోజుకి అందరినీ తీసుకొస్తానని, అందుకే ముందుగా మీ ఇంటికే వెళ్ళి భరత్ని, ప్రణతిని, మీ అమ్మని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను అని అనగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. అసలు నీకు బుర్ర ఉండే మాట్లాడుతున్నావా? ఇంత జరిగాక కూడా మీ తమ్ముడు నువ్వు వెళ్ళి నీ కూతురు పుట్టినరోజుకి రమ్మని చెప్పగానే వస్తాడు అని ఎలా అనుకుంటున్నావు? మా మామ్ కూడా అంతే ఖచ్చితంగా ఉంది. తనని ఎంతో అవమానించి బాధ పెట్టిన ఈ ఇంట్లో వాళ్ళపైన మా అమ్మ పగతో రగిలిపోతుంది. అలాంటి ఈ గుమ్మం తొక్కుతుంది అని ఎలా అనుకుంటున్నావు అని పల్లవి అంటూ ఉంటే ఈ కవని, అవును పల్లవి, నువ్వు చెప్పినట్టే భరత్ నేను పిలవగానే రాడు, అందుకే భరత్ ప్రణతిలని ఇక్కడికి తీసుకొచ్చేలా మీ అమ్మే వాళ్ళిద్దరిని తీసుకొచ్చేలా ప్లాన్ చేశాను అని అనగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. అది ఎప్పటికీ జరగని పని, మా మామ్ ఈ ఇంటికి అస్సలు రాదు అని అనగానే, వస్తుంది పల్లవి, నా ప్లాన్స్ నాకున్నాయి కదా, నువ్వు చూస్తూ ఉండు, మీ అమ్మ భరత్ని, ప్రణతిని తీసుకొని ఈరోజు ఆరాధ్య పుట్టినరోజుకి వస్తుంది, వచ్చి తీరుతుంది అని అనగానే ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది. అవని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఈ అవని ఏం మాయ చేస్తుంది? మా మామ్ ఈ అవని ఎలా ఆడమంటే అలా ఆడుతుంది. నన్ను ఇక్కడికి పంపించనని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్న మామ్ అవని లోపలికి తీసుకెళ్ళి ఏదో మాట్లాడగానే మళ్ళీ నన్ను హడావిడిగా ఇక్కడికి పంపించింది. ఇప్పుడు ఆరాధ్య పుట్టినరోజు విషయంలో కూడా అవని ఇదే ట్రిక్ని ప్లే చేయబోతుందా? మా మామ్ని అవని ఏదో విషయంలో బ్లాక్మెయిల్ చేస్తుంది, అందుకే మామ్ అవని చెప్పినట్లల్లా వింటుంది. ఈరోజు కూడా మామ్ ఆరాధ్య బర్త్డేకి వస్తుందా
అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మరో పక్క అవని రాజేశ్వరి ఇంటికి వెళ్తుంది. హాల్లోకి వెళ్ళి పిన్ని, భరత్, ప్రణతి అని పిలుస్తూ ఉంటుంది. అవని పిలుపు విని అక్కడికి రాజేశ్వరి వస్తుంది. రాజేశ్వరి అవని ఇంటికి రావడం చూసి షాక్ అయిపోతుంది. మళ్ళీ ఎందుకు వచ్చావు? నువ్వు చెప్పినట్టుగానే నాకు నా కూతురికి ఇష్టం లేకపోయినా నా కూతుర్ని మీ ఇంటికి పంపించాను కదా, మళ్ళీ ఏం చేయాలని వచ్చావు అని అంటూ ఉంటే ఇంతలోనే భరత్, ప్రణతిలు కూడా అక్కడికి వస్తారు. ఇక భరత్ అయితే అవనిని చూసి కూడా చూడనట్టే ఉంటాడు. ప్రణతి అవనిని ఆప్యాయంగా పలకరిస్తూ, వదిన ఎలా ఉన్నావు, అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఈ కవని కూడా మేమంతా బాగున్నాం ప్రణతి, నువ్వెలా ఉన్నావు అని అడగగానే ఏదో ఉన్నాంలే వదిన, ఎవరి ఇంట్లోనో ఉండి తినాల్సిన పరిస్థితి వచ్చింది, మళ్ళీ మా ఇంటికి ఎప్పుడు వెళ్తామా అని ఎంతో ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, భరత్ కోపంగా చూస్తూ ఉంటారు. ఈ కవని బాధపడకు ప్రణతి, తొందరలోనే మీ ఇంటికి వెళ్ళే రోజు వస్తుంది, వెయిట్ చేయి అని అవని అంటూ ఉంటే ఇక రాజేశ్వరి, భరత్లైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అవని ప్రణతితో, ప్రణతి అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను, ఈరోజు మన ఆరాధ్య పుట్టినరోజు అని అనగానే ఇక ప్రణతి, అవును దినా నేను మర్చిపోయాను, ఈరోజు ఆరాధ్య పుట్టినరోజు, సారీ అదినా మర్చిపోయాను అని అనగానే పర్వాలేదు ప్రణతి, ఈరోజు ఎలాగో బర్త్డే పార్టీకి వస్తున్నారు కదా, అక్కడ ఆరాధ్యకి విషెస్ చెప్పొచ్చు అని అనగానే ఇక భరత్, రాజేశ్వరి షాక్ అయిపోతారు. అప్పుడే భరత్, ఏంటి ఆరాధ్య బర్త్డే పార్టీకా, మేము రావడం కుదరదు, ప్రణతి కూడా రాదు అని అనగానే ఈ కవలి, ఏంట్రా ఆరాధ్య నీ మేనకోడలు, నువ్వు దాన్ని ఎంత గారాబంగా ఎంత ప్రేమగా చూసుకున్నావో అదంతా ఎలా మర్చిపోయావురా, ఈరోజు ఆరాధ్య పుట్టినరోజు, తన బర్త్డేకి అంతా ఉండాలి అని తను నన్ను కోరుకుంది, అందుకే తన కోరిక తీర్చడం కోసం మిమ్మల్ని బర్త్డేకి ఇన్వైట్ చేయడానికి వచ్చాను, ఈరోజు సాయంత్రం నువ్వు, ప్రణతి, రాజేశ్వరి పిన్ని అందరూ ఆరాధ్య పుట్టినరోజుకి రావాలి అని అనగానే ఇక భరత్, రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భరత్, లేదు నాకు అక్కే లేనప్పుడు మేనకోడలు ఎలా ఉంటుంది, నేను ఈరోజు ఎవరి బర్త్డే పార్టీకి రాలేను, నువ్వు నన్ను ఎంత బ్రతిమలాడినా ఎంత ప్రాధేయపడినా నేను మాత్రం ఈరోజు అక్కడికి రాను అని భరత్ అంటూ ఉంటే, వస్తావు భరత్, ఖచ్చితంగా వస్తావు, నువ్వే కాదు నిన్ను ప్రణతిని తీసుకొని మరి రాజేశ్వరి పిన్ని కూడా మా ఇంటికి ఆరాధ్య బర్త్డేకి వస్తుంది అని అనగానే ఇక రాజేశ్వరికి చాలా కోపం వస్తుంది. ఎలా కనిపిస్తున్నా నీ కంటికి, నేనెందుకు నీ ఇంటికి వస్తాను, లేదు అది జరగని పని, ఎట్టి పరిస్థితుల్లో నేను ఈరోజు మీ ఇంటికి రాను, భరత్, ప్రణతిని కూడా రానివ్వను అని అనగానే ఈ కవని, ఏంటి పిన్ని అన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నావా, నువ్వు నోరు లేపితే నేను కూడా నీ నోరు లేపాల్సి వస్తుంది, నేనేం మాట్లాడతానో మీకు తెలుసు కదా అని అనగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. భరత్, పల్లవిల గురించే నిజాన్ని బయట పెడతాను అని అవని బ్లాక్మెయిల్ చేస్తుంది అని రాజేశ్వరికి అర్థమవుతుంది. ఏంటి పిన్ని ఈరోజు బర్త్డే పార్టీకి వస్తారా, లేకపోతే అదే బర్త్డే పార్టీలో ఈరోజు నేను చెప్పాలనుకున్నది చెప్పేయమంటావా అని అనగానే ఇక రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వద్దవని, అంత పని చేయకు, నీకు కావాల్సిందేంటి, ఈరోజు నీ కూతురు బర్త్డేకి నేను, భరత్, ప్రణతిలు రావడమే కదా, ఖచ్చితంగా వస్తాము, మీరు బర్త్డే పార్టీకి ఏర్పాట్లు చేసుకోండి, మేమంతా వస్తాము అని రాజేశ్వరి చెప్పగానే ఇక భరత్ షాక్ అయిపోతాడు. అమ్మ ఏం మాట్లాడుతున్నావు, మనం ఆ ఇంటికి వెళ్ళడం ఏంటి అని అనగానే భరత్,
అవని వచ్చి మనల్ని మర్యాదగా తన కూతురు పుట్టినరోజుకి ఆహ్వానించింది. తను మన ఇంటికి వచ్చి అలా ఆహ్వానించినప్పుడు మనం వెళ్ళకపోతే బాగోదు. ఈరోజు సాయంత్రం నువ్వు ప్రణతి రెడీగా ఉండండి, మనం ఆరాధ్య పుట్టినరోజుకి వెళ్తున్నాం అని రాజేశ్వరి చెప్పగానే భరత్ షాక్ అయిపోతాడు. అవని ప్రణతిలు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ప్రణతి అయితే మనసులో వదిన రాజేశ్వరి అత్తయ్యని ఏం మాయ చేసిందో, ఏ విషయంలో భయపడుతుందో తెలీదు, కానీ వదిన మాత్రం రాజేశ్వరి అత్తయ్యని చాలా అదుపులో పెట్టుకుంది అని ప్రణతి అనుకుంటూ ఉంటుంది. ఇక భరత్కు కూడా ఏమీ అర్థం కాదు. అమ్మ ఏం చేస్తుంది? అవని వల్ల ఎంతో సఫర్ అవుతున్నా కూడా అమ్మ ఈరోజు అవని ఆరాధ్య బర్త్డేకి రమ్మని చెప్పగానే వస్తానని అంత ఈజీగా ఎలా చెప్పేసింది? లేదు, ఇందులో ఏదో మతలబు ఉంది. అవని అక్క రాజేశ్వరి అమ్మని ఏదో విషయంలో భయపెడుతుంది, అదేంటో తెలుసుకోవాలి అని భరత్ అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే అవని శ్రీకర్ వాళ్ళని ఇన్వైట్ చేయడం కోసం శ్రీకర్ దగ్గరికి వెళ్తుంది. అవని ఇంటికి వెళ్ళేసరికే శ్రేయ అయితే సోఫాలో దర్జాగా కూర్చొని చిప్స్ తింటూ ఉంటుంది. ఈ అవని శ్రేయ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు శ్రేయ అని పలకరించగానే ఇక శ్రేయ అవనిని చూసి కోపంగా ఇప్పటి వరకు బాగానే ఉన్నాము, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇక నేను ఎలా బాగుంటాను అని అంటూ ఉంటే ఇక అవని చూస్తూ ఉంటుంది. ఇంతలోనే శ్రీకర్ అక్కడికి వస్తాడు. శ్రేయ వదిన ఇంటికి వచ్చి పలకరించినప్పుడు అలా బుద్ధి లేకుండా సమాధానం చెప్తావేంటి అని అనగానే శ్రీకర్, నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు అని ఇక అంటూ ఉంటే శ్రీకర్కి కోపం వచ్చి నిన్ను అని శ్రేయాని తిడుతూ ఉంటాడు. ఈ కవని శ్రీకర్, నా వల్ల మీరెందుకు గొడవ పడుతున్నారు? శ్రేయ గురించి మనకి తెలిసిందే కదా అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ వదిన కూర్చో వదిన, ఏం తీసుకుంటావు అని అంటూ ఉంటే ఏంటి శ్రీకర్ నువ్వు నాకు మర్యాదలు చేయడం ఏంటి? ఈరోజు మిమ్మల్ని మన ఇంటికి ఇన్వైట్ చేయడానికి వచ్చాను అని అనగానే శ్రీకర్ శ్రేయాలు షాక్ అయిపోతారు. ఇక శ్రేయ ఏంటి మీ ఇంటికి రమ్మని చెప్పడానికి వచ్చావా, దేనికో అని అనగానే ఇక అవని ఈరోజు ఆరాధ్య పుట్టినరోజు శ్రేయ అని అనగానే ఇక శ్రీకర్ చాలా సంతోషపడతాడు. అవును దినా, ఈరోజు బంగారు తల్లి పుట్టినరోజు కదా, ఈ టెన్షన్లో పడి మర్చిపోయాను, సారీ వదిన అని అనగానే పర్వాలేదు శ్రీకర్, ఈరోజు ఆరాధ్య తన బర్త్డేకి అందరూ ఉండాలని కోరుకుంది, అందుకే నువ్వు శ్రేయ ఖచ్చితంగా ఆరాధ్య పుట్టినరోజుకి రావాలి, మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికే వచ్చాను అని అవని అనగానే ఇక శ్రీకర్ అయ్యే వదిన నువ్వంతలా రిక్వెస్ట్ చేయాలా, ఆరాధ్య పుట్టినరోజుకి నేను శ్రేయ తప్పకుండా వస్తాము అని అనగానే ఇక శ్రేయకి కోపం వస్తుంది. నేను రాను అని అంటూ ఉంటే ఇక అవని శ్రేయ ఎందుకంత మొండి పట్టుదల, నిన్నేమీ అక్కడికి వచ్చి అక్కడే ఉండిపోమని చెప్పట్లేదు, ఆరాధ్య సంతోషం కోసం ఆరాధ్య పుట్టినరోజుకి రమ్మని చెప్తున్నాము అంతే అని అనగానే ఇక శ్రేయ నువ్వు ఎన్ని చెప్పినా నేను మాత్రం రాను అని శ్రేయ అంటుంది. అప్పుడే శ్రీకర్ వదిన శ్రేయాని ఒప్పించి నేను తీసుకొస్తాను, మీరేమీ టెన్షన్ పడకండి, ఈరోజు ఆరాధ్య పుట్టినరోజుకి నేను శ్రేయ ఇద్దరం వస్తున్నాం, మీరు ఆ ఏర్పాట్లు చేయండి అని అనగానే ఈ కవని అలాగే శ్రేయ జాగ్రత్తగా శ్రేయని తీసుకురా అని అవని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక శ్రేయ ఏంటి శ్రీకర్ నేను రానని చెప్పినా నువ్వు తీసుకొస్తానని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అనగానే శ్రేయ నీకు కాస్తైనా బుద్ధుందా, మొన్న నీకు కడుపులో నొప్పిగా ఉందని చెప్పగానే అన్నయ్య వదిన ఎంత హడావిడిగా ఇక్కడికి వచ్చి నీకు సేవలు చేసింది, ఆ కృతజ్ఞత కోసమైనా నువ్వు ఆరాధ్య సంతోషం కోసం ఒక్క పూట తన బర్త్డేకి వెళ్తే తప్పేముంది అని అడగగానే ఇక శ్రేయ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. చూడు నువ్వు చెప్పినట్టు ఆరాధ్య బర్త్డేకి వస్తాను, కానీ అక్కడికి వెళ్ళాక
అక్కడే ఉండిపోమ్మని నన్ను బలవంతం చేస్తే మాత్రం నేను ఊరుకోను అని అనగానే ఇక శ్రీకర్ నేను మాటిస్తున్నాను శ్రేయ, బర్త్డే పార్టీ అయిపోగానే మళ్ళీ తిరిగి మనం వచ్చేద్దాం అని అనగానే సరే అయితే అని శ్రేయ అంటుంది. ఇక మరో పక్క ఆరాధ్య పుట్టినరోజుకి కమల్ ఇంట్లో వాళ్ళంతా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక ఇదంతా చూసి పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను ఈ ఇంటిని ఎప్పుడు ఏడుస్తూ కుమిలిపోతూ చూడాలి అనుకున్నాను, కానీ మళ్ళీ ఈ ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఇది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయాలి. ఈ అవని ఈరోజు మా మామ్ని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి భరత్, ప్రణతి మా మామ్ బర్త్డే పార్టీకి వచ్చేలా చేస్తుంది. మరో పక్క శ్రేయ, శ్రీకర్లు కూడా బర్త్డే పార్టీకి వస్తున్నారని తెలిసింది. అంటే ఈరోజు బర్త్డే పార్టీలో మళ్ళీ అందరూ కలవబోతున్నారన్నమాట. అదే జరిగితే ఎన్ని రోజులు నేను చేసిన దానికి అర్థమే లేదు ఏదో ఒకటి చెయ్యాలి. ఈరోజు ఈ బర్త్డే పార్టీని స్పాయిల్ చేయాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, వీళ్ళంతా ఇలా చూస్తున్నారు కదా, ఈరోజు ఈ బర్త్డే పార్టీ ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఈ బర్త్డే పార్టీ కోసం కేక్ తెచ్చుంటారు కదా, ఆ కేక్లో విషం కలిపాను అంటే అందరూ ఆ కేక్ తిని వాంతులు విరేచనాలు అయ్యేలా ప్లాన్ చేయాలి. కడుపులో వికారంగా ఉండి ప్రాణం పోయేటట్టుగా చేయాలి. అలా చేస్తే అందరూ అవనిని, అక్షయ్ని నానా మాటలు అని వాళ్ళని అవమానిస్తారు. అది కదా మనకి కావాల్సింది అని పల్లవి అనుకొని ఇక తన దగ్గర ఉన్న పాయిజన్ని తీసుకెళ్ళి అవని గదిలో ఉన్న కేక్ పైన పోస్తూ ఉంటుంది. ఇక అలా కేక్ పైన ఆ పాయిజన్ను పోసి ఈరోజు అంతా ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను అని వెనక్కి తిరగగానే అక్కడ రాజేంద్ర ఉంటాడు. రాజేంద్రని చూసి ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను కేక్లో ఈ విషయం కలిపింది ఈ ముసలోడు చూసుంటాడా అని కంగారు పడుతూ మామయ్య గారు అది అని రాజేంద్ర దగ్గరికి వెళ్తుంది. రాజేంద్రలో ఎలాంటి చలనం లేకపోయేసరికి ముసలుడు ఇంకా కోమాలో నుండి బయటికి రాలేదు. అంటే నేను కేక్లో ఈ పాయిజన్ కలిపింది చూడలేదన్నమాట. అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు అని పల్లవి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే ఆరాధ్య బర్త్డే గర్ల్గా చాలా అందంగా రెడీ అయ్యి కేక్ కట్ చేయడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇంతలోనే శ్రీకర్, శ్రేయ అక్కడికి వస్తారు. శ్రీకర్, శ్రేయ బర్త్డే పార్టీకి రావడం చూసి అందరూ కూడా చాలా సంతోషంతో మురిసిపోతూ ఉంటారు. పార్వతి, భానుమతి ఇంట్లో అందరూ కూడా శ్రేయాని పలకరిస్తూ ఉంటే శ్రేయ ఇష్టం లేకుండానే వాళ్ళతో సంతోషంగా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే కమల్, ఇదిగో శ్రీకర్ అన్నయ్య, శ్రేయ వదిన కూడా వచ్చేసారు కదా, ఇక కేక్ కట్ చేద్దామా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆరాధ్య, లేదు బాబాయ్, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కదా అని అంటుంది. ఇంకెవరు బంగారం అని అనగానే, అదే బాబాయ్ మర్చిపోయావా, ప్రణతి అత్తయ్య, భరత్ మామయ్య, రాజేశ్వరి అమ్మమ్మ కూడా బర్త్డే పార్టీకి రావాలని చెప్పాను, వాళ్ళు ఇంకా రాలేదు కదా అని అంటూ ఉంటే ఇక పల్లవి, మా మామ్ ఇక్కడికి వచ్చే ప్రసక్తి లేదు, మా మామ్ ఇక్కడికి రాదు, మీరు వాళ్ళ కోసం వెయిట్ చేసి టైం వేస్ట్ చేసే కంటే కేక్ కట్ చేయడం బెటర్ అని పల్లవి అంటూ ఉంటే ఇంతలోనే రాజేశ్వరి, భరత్, ప్రణతిలు అక్కడికి ఎంట్రీ ఇస్తారు. ఈ ఆరాధ్య వాళ్ళని చూసి, అదిగో రాజేశ్వరి అమ్మమ్మ, భరత్ మామయ్య, ప్రణతి అత్తలు కూడా వచ్చేశారు అని ఆరాధ్య చెప్పగానే వాళ్ళని చూసి పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, మామ్ బర్త్డేకి పార్టీకి రాదనుకుంటే వచ్చేసిందేంటి, అసలు మామ్కి ఏమైంది అని పల్లవి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, ఏంటి మామ్, నీకు ఇంత అవమానం జరిగిన ఈ ఇంటికి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు అని అంటూ ఉంటే పల్లవి, ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, మీ మమ్మీ ఏం చేసినా ఆలోచించే చేస్తుందని నీకు తెలుసు కదా, తర్వాత మాట్లాడుకుందాం అని పల్లవి నోరు మోయిస్తూ ఉంటుంది.
ఇక అందరూ వచ్చినందుకు, అందరూ ఒకే చోట కలుసుకున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటారు. నవ్వుకోండి, ఈ నవ్వులు ఎంతసేపో నేను చూస్తాను. ఆ కేక్ కట్ చేసి అందరూ కేక్ తింటారు కదా, ఆ కేక్ తిన్నాక మీ అందరినీ చూసి నేను నవ్వుకుంటాను అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే అవని తన గదిలో ఉన్న కేక్ని తీసుకొచ్చి ఆరాధ్య ముందు పెడుతుంది. ఆరాధ్య, కేక్ కట్ చేయి అని అనగానే ఇక ఆరాధ్య కేక్ కట్ చేస్తుంది. అందరూ కూడా హ్యాపీ బర్త్డే సాంగ్ని పాడుతూ ఉంటారు. ఆరాధ్య కేక్ కట్ చేసిన తర్వాత ఇక ఆ కేక్ ముక్కని అక్షయ్, అవనీలు ఆరాధ్యకి తినిపిస్తూ ఉంటారు. ఇంతలోనే రాజేంద్ర అక్కడికి వచ్చి ఆ కేక్ పీస్ని పక్కకి తోసేస్తాడు. దాంతో ఆ కేక్ కింద పడిపోతుంది. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రాజేంద్రలో చలనం వచ్చినందుకు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ కవని మామయ్య గారు అని అంటూ ఉంటే, అమ్మ అవని, ఆ కేక్ తినొద్దమ్మా, ఆ కేక్ ఎవరూ తినొద్దు, ఆ కేక్లో విషం కలిపారు అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక కమల్, ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు, కేక్లో విషం కలపడం ఏంటి అని అనగానే, అవునరా, ఈ పల్లవి ఇందాక అవని గదిలో ఉన్న కేక్లో విషం కలపడం నేను చూశాను, మీరెవ్వరూ ఆ కేక్ తినొద్దు అని అనగానే ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను కేక్లో విషం కలపడం ఈ ముసలోడు చూసేశాడా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక పైకి దబాయిస్తూ, ఏంటి మామయ్య గారు, నేను కేక్లో విషం కలపడం ఏంటి, మీరు ఏం చూసి ఏదనుకుంటున్నారో అని అంటూ ఉంటే ఇక రాజేంద్రకి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా పల్లవి చెంప పగలగొడతాడు. ఏంటి, నువ్వు కేక్లో విషం కలపలేదా, నేను చూశాను, నేను ఇంకా కోమాలో నుండి బయటికి రాలేదు అనుకొని నువ్వు నా ముందే కేక్లో విషం కలిపావు, కానీ నేను ఆ పాటికే కోమాలో నుండి బయటికి వచ్చాను, నీ బండారం బయట పెట్టాలని ఇప్పటి వరకు ఆగాను అని రాజేంద్ర అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.